వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలమాకులపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదంలో అక్కడే ముగ్గురు మృతి చెందడం జరిగింది. అయితే తీవ్ర గాయాలతో బయటపడ్డటువంటి కారు డ్రైవర్ మాత్రం కొంతవరకు ఉన్నారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మృతులు వరంగల్కు చెందినటువంటి శ్రీధర్ రావు, లక్ష్మిగా గుర్తించారు. కూతురు ఆద్వికగా గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జేసీబీ సహాయంతో కారును బయటికి తీస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా ఏమైనా తెలిసిందా? పూర్తి అప్డేట్స్ సెట్. చిత్తూరు జిల్లా అంటే చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారి అని చెప్పుకోవచ్చు. బంగారుపాలెం మండలం పాలమాకులపల్లి ఆ గ్రామ సమీపంలో ఉన్నటువంటి హైవే పైన కూడా ఈ బస్సు ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఏదైతే కారు అతివేగంగా ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో కూడా కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు, అంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు, ఈ ముగ్గురు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరైతే శ్రీధర్ రావు ఉన్నారో, శ్రీధర్ రావుతో పాటుగా ఆయన భార్య లక్ష్మి, కూతురు ఆద్విక, అంటే ముగ్గురు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూసుకుంటే వీళ్ళు బెంగళూరు నుండి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే పల్మనేరు నుంచి చిత్తూరుకు వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో హైవేలో ఆగి ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఎదురుగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు ఆగి ఉండడాన్ని గమనించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. అతి వేగంతో కూడా, అంటే బస్సు మూవ్ అవుతుందని అనుకున్న క్రమంలో కూడా అది నిలిచిపోయి ఉండడాన్ని కూడా ఇతను గమనించలేదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా అతి వేగంగా కూడా ఆగి ఉన్నటువంటి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా స్పాట్ లో బస్సు కిందికి పూర్తి స్థాయిలో కారు దూసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా జేసీబీల సహాయంతో కూడా ఆ కారుని బయటకు చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అప్పటికే ముగ్గురు కూడా చనిపోయినట్టుగా కూడా అధికారులు నిర్ధారించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆగి ఉన్నటువంటి అసలు ఈ ఆర్టీసీ బస్సును ఎందుకు అక్కడ నిలిపివేశారన్న దానిపైన క్లారిటీ రాలేదు. ప్రయాణికులు ఎవరు అక్కడ దిగుతున్నటువంటి పరిస్థితి లేదు. సాంకేతిక లోపం వచ్చి ఆ బస్సును నిలిపివేశారా, లేకపోతే ఎందుకు ఆపారో దానిపైన ఇంకా ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. పెద్ద పోలీస్ అధికారులు అయితే సంఘటన ప్రాంతానికి చేరుకొని అసలు ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న దానిపైన కూడా కేసు నమోదు చేశారు. కొంతవరకు అంటే బస్సు ఒక్కసారిగా ఆపి అక్కడే ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతవరకు ఏదో ఒక సిగ్నల్ ఇచ్చేటువంటి చిహ్నంగా అయినా పెట్టేటువంటి పరిస్థితులు కనబడతాయి. ఆర్టీసీ బస్సు ఉన్న పలంగా అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఏదైనా ఆర్టీసీ అధికారులు ఏమైనా స్పందించారు? ఎస్ రాజ్, అసలు ఎందుకు ఆ హైవే పైన నిలిపాల్సి వచ్చిందంటే అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ నిలిపితే కనుక ఇండికేటర్స్ అన్నిటిని కూడా ఆన్ లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ వస్తున్నటువంటి వారు కావచ్చు, ముందు పక్క ఎవరైతే వెళ్తుంటారో, క్రాస్ చేసి వెళ్తారో వాళ్ళకందరికీ కూడా ఒక సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక సాంకేతిక లోపం కనుక ఉంటే కనుక క్లియర్ గా అట్లా ఆపి ఉండాల్సింది. అంటే ఆర్టీసీ డ్రైవర్ అలాగా ఏం పెట్టలేదు. పూర్తి స్థాయిలో వేగంగా డైరెక్ట్ గా అక్కడ రోడ్డు పైన ఆపడము, ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకపోవడం వల్ల కూడా వెనుక వైపు వస్తున్నటువంటి ఏదైతే కారుకు డ్రైవర్ కూడా ఎవరైతే శ్రీధర్ రావు పూర్తిగా గమనించలేకపోయాడని చెప్పవచ్చు. పూర్తిస్థాయి ఈ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అర్థమవుతోంది. ఏదేమైనప్పుడు కూడా ఆర్టీసీ అధికారులు కూడా దీనిపైన సంఘటన ప్రాంతానికి చేరుకుంటున్నారు. అసలు ఆర్టీసీ బస్సును ఎందుకు నిలిపేయాల్సి వచ్చిందన్న కారణం చేత కూడా దానిపైన ఎంక్వైరీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఒకవేళ సైడ్ కు బస్సు ఆపి ఉంటే కనుక పూర్తి సిగ్నల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫోర్ సైడ్స్ ఇండికేటర్స్ కూడా, అంటే టెక్నికల్ గా ఏదో ఇష్యూ ఉంది, ఒక ప్రమాదంలో నేను ఉన్నాను అని తెలిపేటువంటి సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్ వేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆర్టీసీ డ్రైవర్ అవేమి వేయకపోవడం వల్ల కూడా బస్సు మూవ్ అవుతుంది, రన్నింగ్ లో ఉంది అని అనుకుంటున్నటువంటి శ్రీధర్ రావు అతి వేగంతో కూడా వెనుక వైపు నుంచి రావడం, ఢీకొట్టడం జరిగిందని చెప్పవచ్చు. ఈ రోజు భార్య, కూతురు ఆద్వికను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. వీరి తెలంగాణ రాష్ట్రం వరంగల్ కు చెందిన వారు. పూర్తి స్థాయిలో బెంగళూరు నుంచి కూడా తిరుపతికి వెళ్తున్న క్రమంలో కూడా ఒక్కసారిగా ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు, భార్య, భర్త, కూతురు కూడా ఈ రోజు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం ఇందులో ఉందా, లేకపోతే ఎందుకు ఈ ప్రమాదం జరిగిందన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు కావచ్చు, ఆర్టీసీ అధికారులు కావచ్చు సంఘటన ప్రాంతానికి చేరుకొని విచారణ అయితే ప్రారంభించారని చెప్పవచ్చు. సిరాజ్. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలమాకులపల్లి వద్ద హైవేపై బస్సును ఒక్కసారిగా కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ నేపథ్యంలో కారులో ఉన్నటువంటి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలతో బయటపడ్డారు కారు డ్రైవర్. అయితే మృతులను వరంగల్కు చెందినటువంటి శ్రీధర్ రావు, లక్ష్మిగా గుర్తించారు. కూతురు ఆత్వికగా కూడా గుర్తించారు పోలీసులు. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జేసీబీ సహాయంతో కారును కూడా బయటకు తీస్తున్నారు పోలీసులు. సో మనం చూస్తున్నటువంటి విజువల్స్లో కారు ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు వెనుక భాగం నుంచి ఢీకొన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఈ ప్రమాదానికి కారణంగా కొంతవరకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నడి రోడ్డు పైన కారును అలా ఎందుకు పార్కింగ్ చేశారు? ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా? ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఆ బస్సుని పార్కింగ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ బస్సు పార్కింగ్కి గల కనీసం ఇండికేటర్ వేయడం లేదా తగినటువంటి చిహ్నాలు సూచనలు చేయడం, సో వెనకాల వచ్చేటువంటి వెహికల్స్కి సంబంధించి బస్కి కొంతవరకు సిగ్నలింగ్ ఇచ్చేటువంటి ప్రాసెస్ని అవలంబించడం, ఈ మొత్తం కూడా ఏది చేపట్టినటువంటి పరిస్థితి. సో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీ 29Z2944 ఆర్టీసీ బస్సును కూడా అక్కడ పార్కింగ్ చేసి ఉంచడం. సో అతివేగం అంటే ముందుగా బస్సు వెళ్తుంది అని గ్రహించారు కార్ డ్రైవర్. సో బహుశా నిర్లక్ష్యం కూడా కొంతవరకు ప్రమాదానికి కారణంగా మారింది. ప్రస్తుతం అయితే జేసీబీల సహాయంతో ఆ కారును బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి. ఒక డ్రైవర్ మినహా కారులో ఉన్నటువంటి ముగ్గురు కూడా అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. మృతుల్లో చిన్న పాప కూడా ఉండడం కొంతవరకు కలకలం రేపుతుంది. ఓవరాల్గా మాత్రం ఈ ప్రమాదం ఆ ప్రాంతంలో మాత్రం కొంతవరకు కలకలంగా మారింది.